హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసక్ని. మిత్రులారా, ఎల్జీ ఏసీ ఇది కూలింగ్ రావట్లేదంటే రీసెంట్గా ఒక 10 days బ్యాక్ నేను కెమికల్ వాష్ చేయడం జరిగింది. ఆ రోజు ఏం చెప్పానంటే మొత్తం ఆ స్వెట్టింగ్ వాటర్ అనేది మొత్తం ఇండోర్ నుంచి లీకేజ్ అయ్యి గోడ మొత్తం ఖరాబ్ అవుతుందని చెప్పేసి వీడియో పెట్టాను. నేను అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. అయితే రీసెంట్గా నాకు కస్టమర్స్ కాల్ చేసి వాటర్ లీకేజ్ అవుతుందమ్మా అంటే హడావిడిగా వచ్చి చూడడం జరిగింది. చూస్తే ఈ ఎలక్ట్రీషియన్ పని చూడండి ఒకసారి. ఈ గోడ ఖరాబ్ అవుతుంది అని నేను చెప్పడం వల్ల కస్టమర్స్ ఏం చేశారంటే వాళ్ళకి తెలిసిన ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించి వర్క్ చేయించారు. చూడండి, తను ఏం చేశాడంటే ఈ సన్సైడ్ లోపల నీళ్లు రావడం వల్ల ఇది మొత్తం డ్యామేజ్ అవుతుందండి. ఒక పైప్ వేస్తే మంచిది మేడం అని చెప్పేసి మన సెలైన్ బాటిల్, మన హాస్పిటల్కి అయితే గ్లూకోజ్ పైపులు పెడతాం చూడండి, ఆ పైపు దీనికి జాయిన్ చేశాడు. చూడండి, సెలైన్ బాటిల్ పైపు దీనికి కనెక్షన్ ఇచ్చాడు జస్ట్ ఇక్కడ వరకు. ఇలా దయచేసి మీరు ఎవరు కూడా సొంత ప్రయోగం చేయకండి. తెలియని టెక్నీషియన్లతోటి, తెలియని ఎలక్ట్రీషియన్లతోటి వర్క్ అయితే చేయించుకోకండి మిత్రులారా. అలా చేయడం వల్ల ఒకళ్ళతోటి అందరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వర్క్ చేసిన వాడిని దరిద్రుడు అనాలా, సన్యాసి అనాలా, ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ పైపు మార్చాల్సి వస్తుంది. ఈ పైప్ ఎవరైనా వేస్తారండి సెలైన్ బాటిల్. హాస్పిటల్స్లో కూడా 1-2 గంటలకు సెలైన్ బాటిల్ ఎక్కుద్ది. అలాంటిది ఏసీ వాటర్ ఎన్ని గంటలైతే ఏసీ వాటర్ పోవాలి దీంట్లో నుంచి, ఈ పైప్ వేసిండాను. దయచేసి ఇలాంటి ఎలక్ట్రీషియన్లతోటి వర్క్ మాత్రం చేయించుకోండి. దయచేసి గమనించండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ.